ఉద్యోగాల పేరుతో ఆశలు కల్పిస్తారు. తీరా అక్కడికి వెళ్లాక వ్యభిచార కూపంలోకి దించుతారు. ఒప్పుకోకపోతే అక్కడే నిర్బంధించి చిత్రహింసలు పెడుతున్నారు. సౌదీలో జరుగుతున్న ఇలాంటి దారుణాలనే బయటపెట్టింది బాధితురాలు. ఇంటి పని కోసం వెళ్లిన వారిని వ్యభిచారం చేయిస్తున్నారని వెల్లడించింది. ఇటీవలి కాలంలో హైదరాబాద్ నుంచి 18 మంది యువతులు సౌదీ వెళ్లి అక్కడ వేధింపులు తట్టుకోలేక తిరిగి పారిపోయొచ్చేశారు. హైదరాబాద్ లో ఉండే ఏజెంట్స్ ఇక్కడ మహిళలను మోసం చేసి సౌదీకి పంపిస్తున్నారని తెలిపింది బాధితురాలు. హైదరాబాద్ రాజేంద్రనగర్ కు చెందిన ఉస్మా బేగం కొన్నాళ్ల క్రితం భర్తతో విడిపోయింది. ఒక బాబు కూడా ఉన్నాడు. కుమారుడి పోషణ కష్టతరమైంది. దీంతో ఉపాధి కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో విదేశాల్లో ఉద్యోగాలిప్పించే ఓ మహిళతో ఉస్మా బేగం కు పరిచయం ఏర్పడింది. సౌదీలో టైలరింగ్, డిజైనింగ్ లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పిందా మధ్యవర్తి. అక్కడికి వెళ్లాలంటే కొంచెం ఖర్చవుతుందని కూడా తెలిపింది. ఆ తర్వాత ముంబైలో ఉండే మరో ఏజెంట్ ని పరిచయం చేసింది. ఇద్దరూ కలిసి ఉస్మా బేగం ను సౌదీకి పంపించారు. అక్కడికి వెళ్లాక అసలు కష్టాలు మొదలయ్యాయి. టైలరింగ్, డిజైనింగ్ పని కోసం వెళ్లిన ఉస్మా బేగం కు సౌదీలో దిగగానే షాక్ తగిలింది. ఆమెను 25,000 రియాల్స్ కు కొనుగోలు చేశామని అక్కడ ఆమెను తీసుకువెళ్లడానికి వచ్చిన వ్యక్తి చెప్పడంతో షాక్ తింది. తాము చెప్పిన పనులు చెయ్యాలని, ఇంటి పని నుంచి వ్యభిచారం వరకు అన్ని పనులు చేయాల్సిందేనంటూ చెప్పాడా వ్యక్తి. అయితే అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఉస్మాను గదిలో బంధించి చావబాదారు. అయితే వారి కళ్లు కప్పి ఉస్మా పోలీసుల చెంతకు చేరింది. పోలీసులు ఎయిర్పోర్ట్ వద్ద దించి వెళ్లిపోయారు. గ్యాంగ్ మళ్లీ వెంటపడి పట్టుకున్నారు. ఈసారి 6 రోజులు చిత్రహింసలకు గురి చేశారు. 7వ రోజు ఉస్మా తప్పించుకుని అక్కడ భారత ఎంబసీని కలిసింది. చివరకు ఇండియాకు చేరుకుంది. పొట్టకూటి కోసం ఇక్కడ ఏదో ఒకటి చేసుకోవడం కోసం ఉత్తమమని, కొందరు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని మహిళలకు విజ్ఞప్తి చేస్తోంది ఉస్మా బేగం. సౌదీ మోసంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొన్నాళ్ళ క్రితం ఉస్మా బేగం ఇక్కడ హైదరాబాద్ నుంచి సౌదీలో టైలరింగ్, డిజైనింగ్ పని కోసం హైదరాబాద్ నుంచి సౌదీకి వెళ్ళడం జరిగింది. సౌదీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బ్రోకర్ ఈమెని కలవడం జరిగింది. కలిసిన తర్వాత అక్కడ ఏదైతే తాము చెప్పిన పనులు చేయాలని చెప్పి ముందుగానే ఆ అమ్మాయి ఉస్మా బేగాన్ని వాళ్ళు తమ అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్న ఉస్మా కొన్నాళ్ళ క్రితమే భర్తతో విడాకులు తీసుకొని తన కుమారుతో ఉంటుంది. అయితే పుట్టగుడ్డు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో హైదరాబాద్ లోని ఒక మహిళ ఈమెకు పరిచయం సౌదీలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, అక్కడికి వెళ్తే పెద్ద మొత్తంలో జీతం వస్తుంది, డబ్బులు వస్తుంది, వెళ్ళవచ్చు అని చెప్పడంతో కొంత డబ్బులు ఖర్చు పెట్టి ఉస్మా బేగం సౌదీకి వెళ్ళింది. సౌదీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న షేకులు ఈమె చేత బలవంతంగా వ్యభిచారంతో పాటుగా ఇంటి పనులు చేయించే ప్రయత్నం చేస్తారు. అయితే అందుకు ఉస్మా బేగం ఒప్పుకోకపోవడంతో ఆమెని గదిలో దాదాపు నెల రోజుల పైగా గదిలోనే బంధించి ఆమెను తీవ్ర స్థాయిలో కొట్టడం జరిగింది. తీవ్రమైన చిత్రహింసలు పెట్టారు. అయితే ఈ ఉస్మా బేగం తప్పించుకొని వచ్చి అక్కడ లోకల్ ఎంబసీ కార్యాలయాన్ని కాంటాక్ట్ చేయడంతో వాళ్ళు తిరిగి ఇండియాకు సేఫ్ గా పంపిస్తారు. దీనికి సంబంధించి ఇక్కడున్న హైదరాబాద్ ఉన్న మహిళా ఏజెంట్ కావచ్చు, ముంబైలో ఉన్న మరొక ఏజెంట్ కావచ్చు, వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఉస్మా బేగం చెప్తుంది. ప్రధానంగా చూసినట్లయితే ఇటీవల ఈ 1 మంత్ కాలంలో ఇప్పటివరకు 18 మంది మహిళలు ఈ విధంగా షేకుల బార్ నుంచి తప్పించుకొని హైదరాబాద్ కు వచ్చిన మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, అక్కడ పని కోసం అని చెప్పి తీసుకెళ్లి చిన్న పనుల కోసం తీసుకెళ్లి అక్కడ తమను చిత్రహింసలు పెడుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. కాబట్టి అక్కడికి ఎవరు వెళ్ళవద్దని చెప్పి ఇప్పుడు ఉస్మా బేగం కూడా అదే చెప్తున్నది. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఉద్యోగం పేరుతో తీసుకెళ్లాలందరినీ బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించుతున్న షేకులని వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కూడా కోరుతున్నారు. రమేష్, ఈ మహిళలందరినీ ఎవరైతే సౌదీ పంపించారో ఆ మహిళని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు?
ఇప్పటివరకు ఉస్మా బేగం నిన్న రాత్రి హైదరాబాద్ కి రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే మహిళ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ముంబై నుంచి సౌదీకి పంపించిన వాళ్ళకి సంబంధించిన వివరాలను కూడా సేకరించి పోలీసులకు తన కంప్లైంట్ చేస్తానని చెప్తున్నది. అయితే ఎవరైతే ఇక్కడ తన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పంపించిన మహిళ ఉందో ఆ మహిళకు పైన కూడా తాను ఫిర్యాదు చేస్తానని చెప్తున్నది. ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఇవాళ కానీ రేపు ఉదయం కానీ మహిళ తను ఫిర్యాదు చేస్తానని చెప్తున్నది. ఫిర్యాదు చేసినప్పుడు కూడా పోలీసులు వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. గతంలో కొంతమంది మహిళలు అటు సౌదీ నుంచి తప్పించుకొని వచ్చిన మహిళలు ఎవరైతే ఫిర్యాదు చేస్తారో వాళ్ళని ఇప్పటికే అందులో ఒక 6గురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి ఈ రిమాండ్ కూడా తరలించారు. అయితే ప్రధానంగా ఇక్కడ బ్రోకర్స్ చెప్తున్న పని ఒకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత చేయించిన పని ఒకటి. కాబట్టి ఇలాంటి వాళ్ళని పంపించవద్దు అని చెప్తారు ఇప్పటికే పోలీసులు చెప్తున్నప్పుడు కూడా ఇక్కడ మహిళా బ్రోకర్స్ వద్ద పట్టించుకోకుండా ఈ మహిళల్ని మోసం చేసి సౌదీకి పంపిస్తున్నారు. అయితే ఇలాంటి వారిపైన కట్టే చర్యలు ఉంటాయని చెప్పి కూడా పోలీసులు పదే చెప్తూనే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.